ఆమ్క్యాట్, కోక్యూబ్స్, ఈలిట్మస్ అండ్ టీసీఎస్ ఎన్క్యూటీ ఇలాంటి కొన్ని ఎగ్జామ్స్ రాయడం వల్ల మనం ఆల్మోస్ట్ 1000+ బిగ్ ఎంఎన్సీ కంపెనీస్లో డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి ఎలిజిబుల్ అవుతాం. 1000+ కంపెనీస్ అంటే స్మాల్ స్కేల్ కంపెనీస్ అయితే కాదు. లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, యాక్సెంచర్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ నుంచి మనకి డైరెక్ట్గా జాబ్ ఇంటర్వ్యూ కాల్స్ అయితే వస్తాయి. మన ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మన శాలరీ అనేది 3 LPA to 24 LPA రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. మీరు ఆఫ్ క్యాంపస్ లేదా ఆన్ క్యాంపస్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఇది ఒక బెస్ట్ ఛాన్స్. సో చాలా మంది టైర్ 3 కాలేజ్ స్టూడెంట్స్ ఈ ఆఫ్ క్యాంపస్, ఆన్ క్యాంపస్ ఎగ్జామ్స్ గురించి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మన ఛానల్ ఈ ఎగ్జామ్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ సపరేట్ గా వీడియోస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీసీఎస్ కంపెనీ జాబ్ హైరింగ్ కోసం టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలో టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా, పేపర్ ప్యాటర్న్ అండ్ టైం డ్యూరేషన్, శాలరీ, ఎగ్జామ్ సిలబస్, రిజిస్ట్రేషన్ డేట్ అండ్ టీసీఎస్ హైరింగ్ ప్రాసెస్తో పాటు లాస్ట్లో నేను టిప్స్ అండ్ ప్రిపరేషన్ ప్లాట్ఫామ్స్ యొక్క డీటెయిల్స్ని ఇస్తాను. సో లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ప్రీ ఫైనల్ లేదా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్ ఆఫ్ డిగ్రీ అంటే మీరు ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు, లైక్ ఈసీఈ, మెకానికల్, సివిల్ ఎక్సెట్రా. బట్ మీరు బీటెక్ అయితే 3rd ఇయర్ లేదా 4th ఇయర్ స్టూడెంట్స్ అయి ఉండాలి. ఒకవేళ మీరు డిగ్రీ అయితే 2nd ఇయర్ లేదా 3rd ఇయర్ స్టూడెంట్స్ అయి ఉండాలి. అలాగే మీరు 2019 to 2025 ఏ ఇయర్ పాస్ అవుట్ బ్యాచ్ అయినా పర్లేదు, ఈ ఎగ్జామ్ అయితే రాయొచ్చు. అండ్ మీరు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్. సెకండ్ వన్ ఇస్ పేపర్ ప్యాటర్న్ అండ్ టైం డ్యూరేషన్. టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ పేపర్ మనకి 2 partsలో ఉంటుంది, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ వచ్చేసరికి ఫౌండేషన్ సెక్షన్ ఉంటుంది. లైక్ న్యూమరికల్ ఎబిలిటీలో 20 questions ఉంటాయి, రీజనింగ్ ఎబిలిటీ 20 questions ఉంటాయి, వెర్బల్ ఎబిలిటీలో 20 questions ఉంటాయి. ఈచ్ సెక్షన్కి టైం డ్యూరేషన్ 25 minutes. అండ్ పార్ట్ బి వచ్చేసరికి అడ్వాన్స్డ్ సెక్షన్ ఉంటుంది. అడ్వాన్స్డ్ క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీలో మనకి 14 to 15 questions ఉంటాయి అండ్ టైం డ్యూరేషన్ వచ్చి 25 minutes. అలాగే అడ్వాన్స్డ్ కోడింగ్లో మనకి 2 questions ఉంటాయి. ఈ 2 questionsకి మనం 90 minutes టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఈ టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ స్కోర్ని బేస్ చేసుకొని మనకి 3 categories ఉంటాయి: నింజా, డిజిటల్, ప్రైమ్. ఒకవేళ మీరు పార్ట్ ఏలో గుడ్ స్కోర్ చేస్తే మీకు నింజా ఇంటర్వ్యూకి డైరెక్ట్గా ఎలిజిబుల్ అవుతారు. మీరు పార్ట్ బిలో కూడా మంచి స్కోర్ చేస్తే డిజిటల్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు, లేదా మీ స్కోర్ బేస్ చేసుకొని ప్రైమ్ ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి శాలరీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. థర్డ్ వన్ ఈజ్ శాలరీస్. మీరు ఒకవేళ నింజా క్లియర్ చేస్తే యూజీ వాళ్ళకి 3.3 LPA శాలరీ ఉంటుంది, పీజీ వాళ్ళకి 3.5 LPA శాలరీ ఉంటుంది. ఒకవేళ మీరు డిజిటల్ క్లియర్ చేస్తే 7 LPA శాలరీ యూజీ వాళ్ళకి అండ్ 7.3 LPA శాలరీ పీజీ వాళ్ళకి ఉంటుంది. ఒకవేళ మీరు ప్రైమ్ క్లియర్ చేస్తే యూజీ వాళ్ళకి 9 LPA ఉంటుంది, పీజీ వాళ్ళకి 11.5 LPA వరకు శాలరీస్ ఉంటాయి. ఫోర్త్ వన్ ఈజ్ సిలబస్. పార్ట్ ఏలో న్యూమరికల్ ఎబిలిటీ సిలబస్ నేను స్క్రీన్ పైన చూపిస్తాను. అండ్ వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసరికి సింప్లిఫికేషన్, పర్సంటేజ్, డిఐ, రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, ఎస్ఐ అండ్ సిఐ, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. సెకండ్ వన్ వెర్బల్ ఎబిలిటీ. ఈ సెక్షన్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ యాంటోనమ్స్, సినోనమ్స్, ఎర్రర్ కరెక్షన్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అండ్ గ్రామర్. అండ్ నెక్స్ట్ వన్ రీజనింగ్ ఎబిలిటీ. ఈ సెక్షన్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే సిరీస్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, ఫిగర్ బేస్డ్ ప్రాబ్లమ్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, సెలోజియమ్స్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్. అండ్ పార్ట్ బిలో అడ్వాన్స్డ్ సెక్షన్ కంప్లీట్ సిలబస్ నేను స్క్రీన్ పైన చూపిస్తాను. అండ్ అడ్వాన్స్డ్ కోడింగ్ సెక్షన్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ బేసిక్ మ్యాథ్స్, అరేస్, స్ట్రింగ్స్, సార్టింగ్, సర్చింగ్, మ్యాట్రిక్స్, కలెక్షన్ అండ్ STL, రికర్షన్, డైనమిక్ ప్రోగ్రామింగ్, నెంబర్ సిస్టమ్. టీసీఎస్ ఎన్క్యూటీలో రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో మనకి 2 questions కోడింగ్ క్వశ్చన్స్ ఇచ్చారు. దాంట్లో ఒక క్వశ్చన్ అరేస్ నుంచి వచ్చింది, ఇంకొక క్వశ్చన్ మ్యాట్రిక్స్ నుంచి వచ్చింది. ఫిఫ్త్ వన్ ఈజ్ రిజిస్ట్రేషన్ డేట్. లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ September 14th అండ్ ఎగ్జామ్ మనకి 16th Septemberలో కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ మనం మల్టిపుల్ టైమ్స్ రాసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయితే కనుక సెకండ్ అటెంప్ట్కి, ఫస్ట్ అటెంప్ట్కి మీరు 45 days గ్యాప్ డ్యూరేషన్ అయితే ఉండేలా చూడాలి. అండ్ నేను రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ శాంపుల్ పేపర్స్ కూడా వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి మనకి. నెక్స్ట్ వన్ ఈస్ టీసీఎస్ హైరింగ్ ప్రాసెస్. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకి టెస్ట్ అనేది ఉంటుంది. టెస్ట్లో మనం క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో మన పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని మనకు ఆఫర్ లెటర్. అండ్ సెవెంత్ వన్, మీరు యాప్టిట్యూడ్ అండ్ వెర్బల్ కాన్సెప్ట్స్ ప్రాక్టీస్ చేయడానికి ఇంటర్వ్యూ బిట్స్, గీక్స్ ఫర్ గీక్స్ బెస్ట్ ప్లాట్ఫామ్స్. అక్కడ మీకు టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. కోడింగ్ ప్రాక్టీస్ కోసం అయితే లీడ్ కోడ్ అండ్ హ్యాకర్ ర్యాంక్ బెస్ట్ ప్లాట్ఫామ్. లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.